ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే విజయపెద్దన గారు. నమస్తే ఉషా. మనం చేసిన కొన్ని ఎపిసోడ్స్ కింద ఒక కామెంట్ నేను చదివాను. నేను చేసుకోవాలనుకుంటున్న అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైపోయి డివోర్స్ అయిపోయింది. బట్ నేను ఇప్పుడు తనని చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు తనని చేసుకుంటే సెకండ్ వైఫ్ని అవుతాను. యాక్చువల్గా ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? నేను అంటే ఏ పారామీటర్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఆయన హిస్టరీ అంత డీటెయిలింగ్గా నాకు తెలియదు, కానీ జాబ్ వైజ్గా పర్సన్ వైజ్గా చూస్తే నచ్చింది. చేసుకుంటే బెటర్గా ఉంటుందేమో అని నాకు కూడా అనిపిస్తుంది. బట్ ఏ పారామీటర్స్ చూసుకొని నేను ఈ సెకండ్ మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. అంటే ఈ అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్. ఓకే. అంటే డివోర్స్ అయిన వాళ్ళని చేసుకోకూడదు అనేది ఏమీ లేదు, కానీ ఈ క్వశ్చన్ అడగటం అనేది యాక్చువల్గా గుడ్ థింగ్. ఎందుకంటే ఉద్యోగం చూసి, మనిషి బాగున్నాడా చూసి, మనిషి మాట తీరు చూసి మనం అసెస్ చేసి చేసుకుంటాం. అది తప్పేమీ కామన్. అది కాకపోతే ఇప్పుడు తనకున్న ఏదో కొంచెం ఎక్కడో ఒక డౌట్ లాంటిది ఉండబట్టే కదా అడిగింది. ప్లస్ కొన్ని డౌట్స్ ఉండాలి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, అతనికి డివోర్స్ అనేది ఈజీగా ఏమి తీసుకోని థింగ్ కాదు అనేది ఫస్ట్ గుర్తించగలగాలి మనం. ఇప్పుడు ఎవరికైనా డివోర్స్ ఊరికే ఆషామాషిగా తీసేసుకోరు కదా, అవునా? ఎందుకు తీసుకున్నారు అంటే ఏంటి, ఫస్ట్ మ్యారేజ్లో ఉన్న ప్రాబ్లం అనేదైతే అడిగి తెలుసుకోవాలి క్లియర్గా. అందులో తప్పేమీ లేదు. ప్లస్ తెలుసుకునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. అంటే మొత్తం తప్పంతా అమ్మాయిదే అన్నట్టు వేసేస్తున్నాడు అతను, లేదా కొంచెం తను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను ఈ విషయాల్లో గమనించలేకపోయాను, లేదా సరిగ్గా మేనేజ్ చేయలేకపోయాను అనే ఒక జవాబుదారీతనం, అకౌంటబిలిటీ కూడా తీసుకుంటున్నాడా? లేకపోతే అసలు ఆ అమ్మాయి అసలు మంచిది కాదు, ఆ అమ్మాయి అసలు ఏ పని చేసేది కాదు, ఆ అమ్మాయి మా అమ్మ నాన్నలు చూసుకునేది కాదు, అలా మొత్తం వేసేస్తున్నారు అంటే మాత్రం ఆలోచించాలి. ప్లస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెళ్ళి చేసుకునే ముందల అతనికి సరైన టైం తీసుకున్నాడు అతను కంప్లీట్గా హీల్ అవ్వటానికి, ఆ అమ్మాయి మెమరీస్ నుంచి బయటికి రావటానికి, ఆ ఎమోషనల్ బ్యాగేజ్ ఎంతో కొంత దించుకునే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఇంకా ఆ పాస్ట్ మెమరీస్, ఆ నెగిటివ్ ఇంపాక్ట్, అలాగే ఆ డివోర్స్ ఎఫెక్ట్ నుంచి ఇంకా బయటపడ్డా లేదా, ఆ గాయం మానిందా లేదా అనేది కూడా అంత టైం తీసుకుని అతను మళ్ళీ నార్మల్గా ఉండటానికి ప్రయత్నించాడు, దగ్గరగా వచ్చేసాడు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే డివోర్స్ అయిన తర్వాత కొంతమంది వెంటనే దానిలోంచి బయటపడతారు, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి. కొంతమంది టైం తీసుకుంటారు, కొంతమందికి ఆ మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు ఏదన్నా ఎంత లేదన్నా వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కొంతకాలం ట్రావెల్ చేశారు. డెఫినెట్గా వాళ్ళకు కూడా కొన్ని మంచి మెమరీస్ ఏదో ఉంటాయి. దాని నుంచి బయటపడ్డా లేదా అనేది తెలుసుకోవాలి. ఒకటి, కంప్లీట్గా హీల్ అయ్యాడా లేదా, రెడీ. అది ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాడా లేదా అన్ని రకాలుగా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ మెమరీస్తో ఉండి, ఆ బాధల్లో ఉండి అవి ఉంటే ఇక్కడ ఈ అమ్మాయికి 100% తనని తాను ఇవ్వలేడు కదా. ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడా, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడి ఇంకొక అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించి కంప్లీట్గా ఈ అమ్మాయి హస్బెండ్గా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడా లేదా మానసికంగా అనేది తెలుసుకోవాలి, అడగాలి. అలాగే ఆ ఎమోషనల్ బ్యాగేజ్ అతనికి అంటే ఉంటుంది ఎంతో కొంత. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఉండేలాగా వెంటనే ఆ జీవితం అంతా పూలపాన్పులాగా, ఇప్పుడు ఈ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి కలలు, ఆశలు, ఇలా ఉండాలి, మేము ఇలా ఉండాలి, నేను పెళ్ళైన తర్వాత నా భర్త నాతో ఇలా ఉండాలి, మేము ఇలా ఉండాలి అని ఊహలు ఉంటాయి. అతనికి ఆ జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల ప్రతిదీ కొంచెం డౌట్ఫుల్గా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అతను చనువుగా అంతా మొదటి భార్య చేతిలో పెట్టడం వల్ల అమ్మాయి సరిగ్గా మేనేజ్ చేయలేక మిస్యూజ్ చేసింది అనుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయికి అన్ని బాధ్యతలు అప్పచెప్పటానికి ఫ్రీగా ఆ అమ్మాయితో ఉన్నంత ఓపెన్గా ముందే ఈ అమ్మాయితో ఉంటే ఇలాగే ఏమన్నా అవుతుందేమో, ఆ అమ్మాయి దగ్గర చేసినవన్నీ ఈ అమ్మాయి దగ్గర చేయకూడదేమో, ఇలాంటి డౌట్లు ఉంటాయి.
అవునా? ఆ అమ్మాయితో అన్ని షేర్ చేసేవాడు, అవి తిప్పికొట్టినాయి అనుకోండి, ఈ అమ్మాయికి షేర్ చేయటం ఇబ్బంది పడుతూ మానేస్తాడేమో. ఉంటారు. ఆ, అవును. సో ఇట్లాంటివన్నీ క్లియర్గా కనుక్కోగలగాలి రెండు వైపుల నుంచి. అసలు ఏం జరిగింది, ఎందుకు అతను విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అనే స్టోరీ గనక క్లియర్గా అందరి నుంచి గనక తీసుకుని ఒక అంచనాకి రాగలిగితే అది ఇంకా బెటర్ అవుతుంది. ప్లస్ ఈ అమ్మాయికి కూడా ఓర్పు అనేది ఉండాలి అనేది అవసరం. అంటే ఇంకా ఇల్లంగానే అంటే అదేంటి ఇదేంటి అని అందుకే అలా అయింది, మొదటి భార్య అందుకే సరే, ఆ వెళ్ళిపోయింది, instant తీసుకురాకూడదు. సో ఆ అమ్మాయి అందుకే వెళ్ళిపోయిందేమో అని ఈమెకు కూడా అనకపోయినా బయటికి ఆ గిలి ఆ ఫీలింగ్ ఆ ఉండకూడదు. ఇంటెన్షన్ ఉండకూడదు. సో ఏదన్నా తప్పు జరిగినప్పుడు లేకపోతే తనకు నచ్చని విషయాలు జరిగినప్పుడు అంతవరకే మాట్లాడగలగాలి తప్పితే అందుకే ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది, అందుకే నీకు విడాకులు ఇచ్చింది, నేను నిన్ను అనవసరంగా చేసుకున్నాను, ఇలాంటి మాటలు రాకుండా. ఇప్పుడు ఏ భార్యాభర్తల మధ్య అయినా గొడవలు అన్నీ వస్తూ ఉంటాయి. సో ప్రతిదీ నువ్వు ఆ విడాకుల సంగతి గుర్తు చేసి అతన్ని మనసు హర్ట్ చేయకుండా ఉండేలాగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు నువ్వు ఆ పాత విషయాలు గుర్తు చేయకుండా ఆ అమ్మాయి డివోర్స్ని నువ్వు ఒక ఆయుధంగా మార్చుకుని అతన్ని అటాక్ చేయటానికి వాడుకోకుండా ఉండగలగాలి. అదొకటి తెలుసుకోవాలి. అలాగే ఆ రీజన్స్ ఏవైతే అతనికి నచ్చలేదు అన్నప్పుడు దాన్ని అనాలిసిస్ చేయగలగాలి ఈ అమ్మాయి. అంటే ఇప్పుడు పలానా రీజన్స్ వల్ల నేను ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చాను అన్నప్పుడు మరి కొన్ని విషయాల్లో నేను కూడా ఇప్పుడు అదే టైప్ అనుకోండి అవి చెప్పగలగాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం చేయటం ఇష్టం లేదు, మా అమ్మ నాన్నలనే చూసుకోవాలి అన్నప్పుడు అలాంటివి నీ టైప్ కాకపోతే కనుక నువ్వు క్లియర్గా ముందే చెప్పగలగాలి నీ ఎక్స్పెక్టేషన్స్ కూడా. ప్లస్ ఇంకొకటి అతని ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇప్పుడు వచ్చే వైఫ్గా నీ మీద, వైఫ్ మీద, రాబోయే భార్య మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు, ఓపెన్ మైండ్తో అంటే ఎలా ఉంటే అలా స్వీకరించడానికి రెడీగా ఉన్నాడా ఏమన్నా. ఇప్పుడు అతను కూడా ఏంటి కొంచెం డైలమాలో ఉంటాడు, అవునా? సో కాబట్టి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అసలు ఎలా ముందు జరిగిన వాటిల్ని ఒకవేళ ఇతని తప్పు ఉంటే ఎలా కరెక్ట్ చేసుకొని సరిదిద్దుకోవాలని ఆ ప్రయత్నం ఇతనిలో కనిపిస్తుందా లేదా, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఓకే కొన్ని అనుకోని కారణాల వల్ల అనుకోని తప్పులు మనం చేయటం వల్ల విడాకులు అవతల వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ నువ్వు అవి రిపీట్ చేస్తే యువతలు వచ్చే అమ్మాయికి కూడా నచ్చకపోవచ్చు. ఇప్పుడు అంటే మనం ఒక సంఘటన జరిగిన తర్వాత, ఒక డ్రాబ్యాక్ జరిగిన తర్వాత ఆ సంఘటన నుంచి మనం ఏదన్నా పాఠం కింద నేర్చుకున్నామా, అతను దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఏదన్నా చేస్తున్నాడా, తప్పు మొత్తం ఆ అమ్మాయి మీద తోసేయకుండా తను కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాని నుంచి అది సరిదిద్దుకుని నెక్స్ట్ జీవితాన్ని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడా లేదా అనేది చూడాలి. సో ఇలాంటివి కొన్ని ఖచ్చితంగా ఆలోచించాలి, అడగాలి, క్లారిఫై చేసుకోవాలి. తొందర ఏం లేదు, ఇంకొక నెల లేట్ అయినా పర్లేదు పెళ్లి చేసుకోవటం అనేది వచ్చిన తర్వాతే చేసుకోవాలి. ఇంకొకటి అవసరమైతే అతని తల్లిదండ్రులతో మాట్లాడితే కూడా తప్పు లేదు. అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ ఉన్నప్పుడు మీరేం అబ్జర్వ్ చేశారు, ఎందుకు అనేది అని తెలుసుకోవటం వల్ల ఇంకొకటి ఇది ఏదో ఇన్వెస్టిగేషన్ అని చెప్పాల్సిన పని లేదు. నెక్స్ట్ మా జీవితం బాగుండటం కోసం నాకు ఒక అవగాహన కోసం నేను అడుగుతున్నాను అని చెప్పి అడగొచ్చు. ప్లస్ డౌట్స్ ఏమున్నా అతన్ని అడగాలి. డైరెక్ట్గా అడగడం అనేది మంచిది. ఎందుకంటే డౌట్గా జీవితంలోకి ఎంటర్ అవ్వడం కంటే కూడాను ఒక క్లారిటీ తీసుకొని ముందుకెళ్ళడం అనేది ఉత్తమం. థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దనగర్. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో కొన్ని కారణాల వల్ల డివోర్స్ మనం చూస్తూ ఉన్నాం. డివోర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక మ్యారేజ్ చేసుకోకూడదా అన్న రూల్ ఎక్కడా లేదు. కొత్త జీవితాన్ని కొన్నిసార్లు తప్పులు జరిగినప్పుడు దాని నుంచి నేర్చుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చని మనం చెప్తూ ఉంటుంటాం. అలా కొంతమంది యాక్సెప్ట్ చేసి అమ్మాయిలు రెండో భార్యగా అయినా సరే ఫ్యామిలీ బాగుంది, తను మాట్లాడే విధానం బాగుంది, మంచి జాబ్ ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ కూడా చూసుకుని వెళ్ళే అమ్మాయిలు ఉంటూ ఉంటారు. అటువంటి ప్రాసెస్లో ప్రతి ఆడపిల్ల కూడా విజయపెద్దన గారు చెప్పినట్టుగా కొన్ని విషయాలు ఉంటూ ఉంటాయి. డౌట్గా అడిగితే ఏమనుకుంటారో అన్న మొహమాటాలతో దయచేసి స్టెప్ తీసుకోవద్దు.
పర్సనల్గా ఒకసారి కలవాలి, మా లైఫ్లో ఇటువంటివి మేము చూస్తూ ఉన్నాము, మేము ఇప్పుడు సెకండ్ భార్యగా తన లైఫ్లో ఎంటర్ అవ్వబోతూ ఉన్నాను, లేదా ఆ ప్రపోజల్ మాకు వచ్చింది, అంతా బాగుంది, కానీ పర్సనల్గా కొన్నిసార్లు మేము చెక్ చేసుకోవాలంటే ఏ విధంగా అన్న పారామీటర్స్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా కౌన్సిలింగ్స్కి రావచ్చు. దానికి తగ్గట్టుగానే మీకు క్లారిటీ అండ్ దాంతోపాటు ఎటువంటి డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్ళాలి, ఎటువంటి క్లారిటీ తీసుకొని ముందుకెళ్ళాలన్న వాటిపైన విజయ పెద్దన గారు చాలా డీటెయిలింగ్గా మీకు నాలెడ్జ్తో పాటు అవేర్నెస్ని కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఒకసారి ప్రీ మ్యారిటల్ వస్తే కనుక ఇద్దరు ఇంకా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అంటే మనం అడిగేదాన్ని బట్టి కానీ మన దగ్గర బిహేవియర్ని బట్టి కానీ మనం వాళ్ళలో ఉన్నది చెప్పలేనిది, వీళ్ళు అడగలేనిది, వాళ్ళు చెప్పలేనిది, ఇవన్నీ కౌన్సిలింగ్లో వచ్చినప్పుడు ఆ భయాలు ఇలాంటివన్నీ తొలగటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఏం కావాలి ఇద్దరికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అనేది త్రూ కౌన్సిలర్ సెషన్లో ఉన్నప్పుడు ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. మోరల్ సపోర్టా లేదంటే ఎమోషనల్ సపోర్టా అన్న విషయాలపైన క్లారిటీ వస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.